ఢిల్లీనే ఢీకొడతానన్నాడు. మోదీని చిత్తుచిత్తుగా ఓడిస్తానంటూ బీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. అంతేలే, కాలం కలిసొచ్చినప్పుడు ఏకఛత్రాధిపత్యంగా 10 ఏళ్లు ఏలిన నాయకుడు ఇప్పుడు పూర్తిగా చతికిలపడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సైతం గులాబీ దళపతికి ఆశాభంగం తప్పదా? పరిశీలకులు చెప్తుందేంటి? గత వైభోగాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. నిరుడు విరిసిన హిమసుమములు వాడిపోయాయి. అధికార దర్పం దర్జా అంతా ఒకే ఒక్క ఓటమితో పాతాళానికి జారిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తే చాలా ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయంటే నిన్న మొన్నటి వరకు 1-2 అన్న సమాధానం వినిపించేది. తాజాగా ఓటింగ్ జరిగిన తీరును చూస్తే 0 అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. బీఆర్ఎస్ దైన్యం వర్ణించతరమా అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ ఆషామాషి పార్టీ కాదు. 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన పార్టీ, చక్రాలు గిర్రున తిప్పిన పార్టీ. ఇక కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లు కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 0 అయ్యారు అని అంటున్నారు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా 10 ఏళ్లు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్ళీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఉన్న శూన్యత కలిసి వస్తుంది అని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటును భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమిని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ 100% తగ్గిపోయింది. ఆ క్షీణత అలానే కంటిన్యూ అవుతోంది. అది కాస్త లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింతగా ఉంటుందని, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం పూర్తిగా బంద్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఒకప్పుడైతే బీఆర్ఎస్లో సీట్ల కోసం క్యూ కట్టేవారు. బీఫారాలు ఎవరికి వస్తాయో అని తెగ టెన్షన్ పడేవారు. లోక్సభ ఎన్నికలకు మాత్రం సీన్ రివర్స్ అయింది. టికెట్ ఇస్తామంటే కూడా చాలా మంది ముఖం చాటేశారు. ఒప్పించో మెప్పించో మొత్తానికి పోటీ అయితే చేయించారు, కానీ ఎక్కడా గెలిచే ఆ పరిస్థితులు అయితే లేవన్నట్లే ఎక్కువగా వినిపిస్తోంది. మెదక్ సీట్ అయినా వస్తుంది అనుకుంటే అక్కడ కూడా ఎదురు దెబ్బ తప్పేలా లేదని తాజాగా జరిగిన పోలింగ్ స్పష్టం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పూర్వరూపం టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. ఆనాడు చూస్తే కేసీఆర్ తప్పితే ఎవరూ లేరు. కానీ ఆ టైంలో కూడా టికెట్ల కోసం ఎంతో మంది ఆశపడేవారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే చాలు అన్నట్లుగా ఉండేవారు. అలాంటిది 10 ఏళ్లు అధికారం చూసి 25 ఏళ్ల వయసు కలిగిన బీఆర్ఎస్లో ఈ దీన పరిస్థితి ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. 3 నెలల క్రితం కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కరే, కానీ ఇప్పుడు ఆయన మాజీ సీఎం. అందుకేనా ఆయన ముఖం చూడడానికి కూడా ఎవరూ రావడం లేదు అని అంటున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాటల మాంత్రికుడు. కేసీఆర్కు సమవుజ్జీగా మారారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన రాజకీయం దూకుడుగా ఉంటుంది. మోదీ కూడా మరొక ఫైర్ బ్రాండ్. ఈ ఇద్దరి దెబ్బకి బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ చేసే పాలిటిక్స్తో బీఆర్ఎస్ పతనం అంచులకు చేరుతోందని అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ లేచి కూర్చునే పరిస్థితి ఉందా అన్నది ఎక్కడ చూసినా అతిపెద్ద చర్చగా ఉంది. రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నట్లే లోక్సభ ఫలితాలలో గులాబీ పార్టీకి 0 వస్తే ఇక పార్టీ వేగంగా ఖాళీ అయిపోవడం మాత్రం ఖాయం అంటున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లున్నాయి. అనేక సర్వేలు తేల్చింది ఏంటి అంటే కాంగ్రెస్కి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని, ఆ తర్వాత కొన్ని సీట్లు బీజేపీకి వస్తాయని. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఒక్క సీటు కూడా రాదని తేల్చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇంతలా ఇబ్బంది పడటానికి కారణం ఆ ముగ్గురే అంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కాలు విరిగి రెస్ట్ తీసుకోవడం కూడా పార్టీకి శాపమైంది.
ఇక కేటీఆర్ తీరు కూడా సరిగ్గా లేదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సవాళ్లు చేస్తూ బిగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ జనంలో విశ్వాసం పొందేలా పార్టీని బిల్డప్ చేయలేకపోయారు. అదేవిధంగా కుమార్తె కవిత కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లడం గులాబీ పార్టీని కుంగదీసింది. బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోదా లేక ఎప్పటికీ కోలుకోదా అన్న భయాలు, సందేహాలు క్యాడర్లో వస్తున్నాయి. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.